హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు గొంతెమ్మ కోరికలు. ఈ కథను రచించిన వారు వి జయరాం రెడ్డి గారు. చీనా దేశంలో మారుమూల కొండ ప్రాంతాన ఒక ప్రాచీన దేవత ఆలయం ఉండేది. ఆ ఆలయంలో ఒక్క రాత్రి నిద్రిస్తే దేవత ఎవరి కోరికలనైనా తీర్చుతుందని ఒక నమ్మకం ఉండేది. ఆ ఆలయానికి కొంత దూరంలో ఒక గ్రామంలో చిన్నును అనే ఒక ఏకాకి ఉండేవాడు. వాడు అమిత సోమరి. ఒక పూట పనిలోకి పోతే 2 పూటలు మానేసేవాడు. కష్టపడకుండా సుఖపడాలన్నది వాడి ఆశయం. వాడికి ఈ దేవత గురించి ఎవరో చెప్పారు. వెంటనే చిన్నును మూటా ముల్లే కట్టుకొని కొండకు ప్రయాణమై వెళ్ళాడు. చీకటి పడే వేళకు గుడి చేరుకొని దేవతకు నమస్కారాలు చేసి గుడిలోనే పడుకొని నిద్రపోయాడు. నిద్రలో వాడికి ఒక కల వచ్చింది. కలలో దేవత కనిపించి, నీ కోరిక నాకు తెలుసు, నీకు రోజుకు 10 డబ్బులు దొరికే ఏర్పాటు చేయగలను, కానీ దానితో నువ్వు సుఖపడగలవనుకుంటున్నావా అని అడిగింది. అది చాలు తల్లి, ఆ ఏర్పాటు చేశావంటే ఈ లోకంలో నాకన్నా సుఖప్రాణి ఉండడు అన్నాడు చిన్నును. అలాగే అని ఆ దేవత అదృశ్యమైంది. చిన్నును చప్పున లేచి కూర్చున్నాడు. వాడి పక్కనే ఒక తోలు సంచి ఉన్నది. అందులో 10 డబ్బులున్నాయి. దేవత శక్తి రుజువైంది, కల నిజమైంది. చిన్నును సంబరపడిపోతూ ఆ 10 కాసులు తీసుకొని సంచిలో మళ్ళీ చేయి పెట్టి చూశాడు. సంచి ఖాళీగా ఉన్నది. అంటే ఆ సంచి తనకు రోజుకు 10 డబ్బులే ఇస్తుందన్నమాట. వాడు ఆ సంచితో తన గ్రామానికి తిరిగి వచ్చి రోజు సంచిలో దొరికే 10 డబ్బులతో తిండి కొనుక్కునేవాడు. సంచి దొరికినాక చిన్నును పని చేయటమే మానుకున్నాడు. ఊరికే తిని కూర్చోవటంతో వాడికి అజీర్తి చేసి తిండి మీద మొహం ఎత్తింది. జీవితం అంటే తిండి తినటం మాత్రమే కాదని వాడికి అనిపించింది. ఈ స్థితిలో చిన్నును గ్రామంలో తిరుగుతూ ఒక చక్కని చుక్కను చూశాడు. ఆమె ఒక ధనికుడి కూతురు. ఆమె తప్ప ధనికుడికి ఇంకే పిల్లలు లేరు. 1000 డబ్బులు ఓలే ఇస్తే గాని ధనికుడు ఆమెను ఇచ్చి పెళ్లి చేయడు. చిన్నునుకు ఆమెను పెళ్లాడాలని తీవ్రమైన కోరిక కలిగింది. కానీ 1000 డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేటట్టు? చిన్నునుకు ఒక ఆలోచన తట్టింది. వాడు తన సంచిని ఆ ఊరి షావుకారు దగ్గరకు తీసుకుని పోయి దాని మహిమ ఆయనకు నిరూపించి దాన్ని తాకట్టు పెట్టి 1000 డబ్బులు అప్పు తెచ్చి ఆ డబ్బుతో ధనికుడు కుమార్తెను పెళ్లాడాడు. అక్కడి నుంచే వాడి కష్టాలు ఆరంభమయ్యాయి. భార్యని తనను పోషించుకోవటానికి, తాకట్టు వస్తువు విడిపించుకోవటానికి గాను వాడి శరీరము హోనమయ్యేలాగా పనిచేయవలసి వచ్చింది. మామగారు అంత డబ్బుండి కూడా చేబదులు కూడా నిరాకరించాడు. ఒక వంక వాడి భార్య ఏదైనా వ్యాపారం ప్రారంభించమని, నలుగురిలోనూ తన పరువు నిలబెట్టమని పోరు పెట్టింది. ఆమె పోరు పడలేక చిన్నును షావుకారు దగ్గర మరికొంత అప్పు తెచ్చి చిల్లర దుకాణం పెట్టి వ్యాపారం చాతకాక దివాలా తీశాడు. ఇంతలో షావుకారు బాకీ తీర్చే గడువు దగ్గర పడింది. ఆ బాకీ తీర్చకపోతే సంచి తనకు కాకుండా పోతుంది. బాకీ తీర్చాలంటే తన దగ్గర చిల్లి డబ్బు కూడా లేదు. గడువు రేపనగా చిన్నును తన భార్యను అడిగి చూశాడు. తన మొగుడు ఏమీ చేతగాని దద్దమ్మ అన్న అలుసు ఆమెకు అదివరకే ఏర్పడి ఉన్నది. వెధవ సంచి పోతే పోయింది, దానికోసం ఎందుకు ఆరాటపడతావు? కాకపోయినా దాన్ని నమ్ముకొని నన్ను ఏమని పెళ్లాడావు అన్నది ఆమె నిర్లక్ష్యంగా. చిన్నును మండిపడి తన భార్య చెంప పగలగొట్టాడు. ఆమె అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. పెళ్ళాం వెళ్ళిపోయినందుకు కన్నా సంచి తనకు దక్కకుండా పోతున్నందుకు చిన్నును చాలా బాధపడి ఆ రాత్రి నిద్రపోలేదు. వాడు తెగబడి షావుకారి ఇంట దొంగతనంగా ప్రవేశించి తన సంచిని పట్టుకు వచ్చాడు. అదృష్టవశాన వాణ్ణి ఎవరూ పట్టుకోలేదు. సంచి చేతికి వచ్చినాక చిన్నును తన భార్య కోసం బెంగపడ్డాడు. వాడు ధనికుడి ఇంటికి వెళ్ళి తన భార్యని రమ్మని పిలిచాడు. ఆమె వాణ్ణి అవమానించి వెళ్ళగొట్టింది. వాడి బుర్ర అవమాన భారంతో పూర్తిగా చెడింది. వాడు మద్యశాలకు వెళ్ళి తప్ప తాగాడు. చివరకు సంచిలో నుంచి 10 డబ్బులు తీసి దుకాణదారు చేతిలో పెడితే దుకాణం వాడు ఆ సంచిలో ఇంకా డబ్బు ఉన్నదనుకొని తనకు రావాల్సిందంతా రాబట్టుకునేటందుకు కోసము సంచిని లాక్కోబోయాడు. చిన్నును మండిపడి పక్కనే ఉన్న దుడ్డుకర్రతో దుకాణం వాణ్ణి కొట్టాడు. నలుగురు మూగారు. అదే సమయంలో షావుకారు బట్టలతో వచ్చి చిన్నును వాళ్లకు పట్టి ఇచ్చాడు. చిన్నునుకు
ఆ సంచి మీద ఎక్కడి లేని అసహ్యము పుట్టింది. తన కష్టాలన్నింటికీ అదే మూలమైనట్టు వాడికి తోచింది. వాడు దాన్ని అందరూ చూస్తుండగానే చలిమంటలోకి విసిరివేసి భటుల వెంట వెళ్ళిపోయాడు. మరొక కథ పేరు కానుక. ఈ కథను రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు. ఒక ఊళ్ళో ఒక వేటగాడు ఉండేవాడు. అతను మామూలు వేటగాడు కాదు. అరణ్యంలో ఉండే క్రూర మృగాలని ప్రాణాలతో పట్టి బోనులలో పెట్టి తెచ్చి వాటిని కొనే రాజులకు, మృగశాలలకు అమ్మి చాలా డబ్బు సంపాదించేవాడు. ఒకనాడు ఆ వేటగాడి దగ్గరికి ఒక కుర్రవాడు 15 ఏళ్లవాడు వచ్చి, ఈ ఊళ్ళో ఒక ఆవిడ ఉన్నది. ప్రతి శుక్రవారము ఆవిడకు పూనకం వస్తున్నది. అప్పుడు ఆవిడ మీదకు కాళీమాత వచ్చి పలుకుతుంది. ఆ రోజు ఆవిడ వద్దకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి కానుకలు ఇచ్చుకుంటారు. ఇదంతా ఒక పెద్ద మోసం. దీన్ని బయటపెట్టడానికి నువ్వు ఒక పని చేయాలి అన్నాడు. ఏం చేయమంటావు అని వేటగాడు అడిగాడు. ఆ కుర్రవాడు తన ఆలోచన వేటగాడికి చెప్పాడు. మరుసటి శుక్రవారము వేటగాడు అలివేలు అనే ఆవిడ ఇంటికి వెళ్ళాడు. అలివేలు పూనకం మీద ఉన్నది. ఆమె చుట్టూ అనేక మంది భక్తులున్నారు. వాళ్ళు తెచ్చిన కానుకలు కళ్ళు చెదిరేలా ఒక పక్కన పెట్టి ఉన్నాయి. వేటగాడు అలివేలు కాళ్ళ మీద పడి, మన్నించు తల్లి, ఇంతకాలము నిన్ను నమ్మకుండా ఎంతో పాపం చేసుకున్నాను. నిన్ను ప్రత్యక్షంగా చూశాక నా కళ్ళు తెరుచుకున్నాయి. వచ్చే శుక్రవారము నీకు తగిన గొప్ప కానుక ఏ భక్తుడు ఇచ్చుకోలేనిది తెచ్చి ఇస్తాను. స్వీకరించి నన్ను అనుగ్రహించాలి మాత అన్నాడు. కాళీమాత పూని ఉన్న అలివేలు ఆ కొత్త భక్తుడిని ఆశీర్వదించింది. వేటగాడి వెళ్ళిపోయినాక భక్తులలో కుతూహలం బయలుదేరింది. ఈ కొత్త భక్తుడు ఎవరు ఇవ్వని కానుక వాడేమిటిస్తాడు? కుతూహలం కొద్దీ మరుసటి శుక్రవారం నాటికి అలివేలు ఇంటికి భక్తులు మామూలు కన్నా కూడా చాలా హెచ్చు సంఖ్యలో వచ్చారు. కొత్త భక్తుడు ఎంతకీ రాలేదు. వేళ మించిపోతున్నది. భక్తులకి ప్రసాదం పెట్టి పంపించే సమయం దాటిపోయింది. అలివేలు మీద కాళీమాత మరింత బలంగా పూని మోసం చేసిన ఆ భక్తుణ్ణి శాపనార్థాలు పెట్టసాగింది. అంతలో వేటగాడు వచ్చాడు. అతని చేతిలో కానుక ఏదీ లేదు. కానుక ఏదిరా భక్తా, నాతోనే పరాచికలాడతావరా మూఢుడా అని అలివేలు గర్జించింది. కానుక బయట ఉన్నది, చూద్దువుగాని రా తల్లి అన్నాడు వేటగాడు. అలివేలుతో పాటు భక్తులంతా బయటికి వచ్చారు. బయట ఒక బోను, అందులో అటూ ఇటూ తిరుగుతూ ఒక పెద్ద పులి కనిపించాయి. తల్లి, ఇదిగో నీ వాహనం. ఈ భక్తుడు ఈ చిన్ని కానుక స్వీకరించి ఇక నీవు నీ వాహనం మీదే తిరుగు అంటూ వేటగాడు బోను తలుపు తీయబోయాడు. భక్తులు వణికిపోయారు. పులి గాండ్రుమన్నది. అలివేలు కెవ్వు నరిచి, వద్దు వద్దు, తలుపు తీయకు అంటూ కంపించిపోయింది. అలా బెదురుతావేం మాత, నీ వాహనాన్ని ఎక్కి మా భక్తుల కళ్ళు పావనం చెయ్యి అంటూ వేటగాడు పులిబోను తలుపు మరొకసారి తెరవబోయాడు. అలివేలు లోపలికి పారిపోబోయింది. వేటగాడు ఆమె దారికి అడ్డంగా నిలబడి, ఇంక ఈ నాటకం ఆపు. నువ్వు కాళీమాతవైతే పులి మీదకి ఎక్కు. కాకపోతే ఎన్నాళ్ళు ఇంతమందిని మోసం చేశానని ఒప్పుకో. అప్పుడు నిన్ను పులి మింగినా పాపం లేదు అన్నాడు. అలివేలు జవాబు చెప్పక బెదురుకళ్ళతో దిక్కులు చూస్తుంటే భక్తులు నిజం తెలుసుకున్నారు. అలివేలు భర్త ఏదో సర్ది చెప్పబోతే వాళ్ళు అతన్ని అవతలికి ఈడ్చేశారు. నన్ను ఆ పులివాతకు వెయ్యకు, నేను లోకాన్ని ఇంతకాలము మోసగించిన మాట నిజమే అంటూ అలివేలు ఏడ్చింది. భక్తులందరూ కసికొద్దీ అలివేలును నానా మాటలు అన్నారు. ఆమె భర్త భక్తుల కానుకలు భక్తులకు తిరిగి ఇచ్చేశాడు. వేటగాడు పులిబోనును తోసుకుంటూ వెళ్ళిపోయాడు. అతని ఇంటికి చేరేసరికి ఆ 15 ఏళ్ల కుర్రవాడు అక్కడే ఉండి ఏం జరిగిందని అడిగాడు. నువ్వు చెప్పినట్టే జరిగింది. ఆ మనిషి మోసం ఒప్పుకున్నది. కానీ లోకంలో ఎంతోమంది బతుకు తెరువు కోసం ఎన్నో మోసాలు చేస్తారు. నువ్వు పని పెట్టుకొని ఆ మనిషి నోటి ముందు కూడి ఎందుకు చెడగొట్టావు? ఆమె మీద నీకెందుకు పగ అని వేటగాడు కుర్రవాడిని అడిగాడు. ఆమె మీద నాకు పగలేదు. ఆమె మా అమ్మ. ఆవిడని ఈ మోసంలోకి దింపింది మా నాన్న. ఆయన వట్టి సోమరి. చేస్తున్న ఉద్యోగం మానటానికి మా అమ్మను అడ్డం పెట్టుకున్నాడు. నాకు ప్రపంచ జ్ఞానం తెలుస్తున్నది. మా అమ్మ నాన్న ఆడే నాటకము ఎప్పటికైనా బయటపడకపోదు. నేను ఎలా తలెత్తుకొని తిరగాలి? నీ దయ వలన అది వెంటనే జరిగింది. నేను నా కాళ్ళ మీద నిలబడే నాటికి ఈ కథ ఎవరికీ గుర్తుండదు. నీ శ్రమకు ప్రతిఫలంగా ఈ డబ్బు పుచ్చుకో
అంటూ అలివేలు కొడుకు వేటగాడికి డబ్బు ఇవ్వబోయాడు. మంచి పుణ్యకార్యం నా చేత చేయించావు, డబ్బు పుచ్చుకోకూడదు అంటూ వేటగాడు ఆ కుర్రవాణ్ణి వీధి చివరదాకా సాగనంపాడు. మరొక కథ పేరు అవినీతి దెబ్బ. ఈ కథను రచించిన వారు కె. కృష్ణయ్యర్ గారు. సిళ్ళంగేరి అనే పట్టణంలో గోపాలయ్య అనే ఉద్యోగి ఉండేవాడు. అతను సంపాదించే జీతము అతని భార్య తయారమ్మ హాయిగా జీవించడానికి సరిపోయేది. అతని ఇరుగు పొరుగు వారందరూ ధనికులు, పెద్ద పెద్ద మేడల్లో ఉండేవారు. వారి ఆడవారందరూ ఎప్పుడూ పట్టుచీరలే కట్టి వజ్రాల ఆభరణాలు ధరించి దర్జాగా ఉండేవారు. వారిని చూసిన తాయారమ్మ వారిలాగే పెద్ద మేడలో ఉండి పట్టుచీరలు కట్టి వజ్రాల ఆభరణాలు ధరించాలనుకోసాగింది. కానీ గోపాలయ్య ఆదాయంతో అది సాధ్యం కాదు. అందుచేత గొంతెమ్మ కోరికలు వద్దని గోపాలయ్య భార్యకు చెప్పాడు. రాజుగారి ఆస్థానంలో ఉండి ఎంతమంది 2 చేతులు ఆర్జించడం లేదు, అది చేతగాని మిమ్మల్ని కట్టుకోవటం నా దురదృష్టం, జీవితాంతం అనుభవించాల్సిందే అని తాయారమ్మ రోజూ భర్తని పోరు పెట్టసాగింది. ఆమె పోరుపడలేక గోపాలయ్య అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించడం ప్రారంభించి 2 ఏళ్లలో 1,00,000 రూపాయలు కూడబెట్టాడు. ఈ డబ్బుతో 2 మేడలు, 3 ఎకరాల మాగాణి భూమి, తాయారమ్మకు పట్టుచీరలు, రవ్వల ఆభరణాలు కొందామనుకునేసరికి అతనికి ఒక పెద్ద సమస్య ఎదురైంది. తాను గొప్ప సంపన్నుడయ్యాడని తెలిసి ఇంత డబ్బు ఎలా వచ్చిందని రాజు అడిగితే ఏం చెప్పాలి? మీ స్నేహితుడు గోవిందయ్య శెట్టి దగ్గర అప్పు తీసుకున్నట్లు నాటకం ఆడితే సరిపోదు అన్నది తాయారమ్మ. గోపాలయ్య గోవిందయ్య శెట్టి వద్దకు వెళ్ళి విషయమంతా చెప్పి, నీకొక దొంగ అప్పు పత్రం రాసిస్తా, రాజుగారు విచారణ జరిపితే నాకు అప్పు ఇచ్చానని ఆయన గారితో చెప్పు, కొంతకాలం గడిచాక ఆ పత్రం చించి పారేయవచ్చు అన్నాడు. గోవిందయ్య శెట్టి సరేనన్నాడు. గోపాలయ్య తాను అక్రమంగా సంపాదించిన డబ్బుతో మేడలు, పొలము, తన భార్యకు పట్టుచీరలు, వజ్రాల నగలు కొన్నాడు. ఒక మేడలో తాను కాపురం ఉంటూ 2వ మేడను అద్దెకి ఇచ్చాడు. భూమి నుంచి ధాన్యం వస్తుంది, పై ఖర్చుకు అద్దె డబ్బు వస్తుంది. మీరు రాజుగారి కొలువు మానేయండి, రాజుగారి బెడద కూడా పోవచ్చు అని తాయారమ్మ గోపాలయ్యకు సలహా ఇచ్చింది. గోపాలయ్య భార్య చెప్పినట్లే చేశాడు. ఒకరోజు గోవిందయ్య శెట్టి అకస్మాత్తుగా చనిపోయాడు. అతని ఆస్తికి వారసులెవరూ లేని కారణం చేత అది రాజుకే చెందుతుంది. రాజోద్యోగులు వచ్చి శెట్టి తాలూకు స్థిర చరాస్తులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అనేక అప్పు పత్రాలతో పాటు గోపాలయ్య రాసి ఇచ్చిన పత్రం కూడా ఉన్నది. గోపాలయ్య తన ఉత్తుత్త బాకీని రాజుగారికి తీర్చవలసి వచ్చింది. అతని దగ్గర వేరే డబ్బు లేకపోవడం చేత గోపాలయ్య స్థిర చరాస్తులన్నింటినీ జప్తు చేసి వేలం వేశారు. అతని అక్రమ సంపాదన పోగా తాయారమ్మ బుద్ధి తక్కువ సలహా వలన ఉన్న ఉద్యోగం కూడా పోయింది. అతనికి బిచ్చమెత్తుకోవడం తప్ప వేరే మార్గం ఏదీ మిగల్లేదు. ఆ పని చేయటానికి గోపాలయ్య పుట్టి పెరిగిన పట్టణం వదిలి తన భార్యతో సహా మరొక దేశం వెళ్ళి అక్కడ భిక్షాటన చేస్తూ దుఃఖంతో జీవించసాగాడు. మరొక కథ పేరు సందీప వర్తకుడు. ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు. సందీపలో హీరాదత్తుడు అనే ధనికుడైన సముద్ర వర్తకుడు ఉండేవాడు. అతని సరుకులు ద్వీపాంతరాలలో మంచి గిరాకీ కలిగి అతనికి అంతులేని లాభాలు చేకూర్చేవి. అయితే అతనికి మూఢనమ్మకాలుండేవి. ముఖ్యంగా అతను శకునాలని పాటించేవాడు. సందీపలో ఇంకా కొందరు వర్తకులు కూడా ఉండేవారు. కానీ వారు హీరాదత్తుడికి చాలరు. అసూయతో వారు హీరాదత్తుడి మీద కక్ష పెట్టుకుని అతనికి ద్రోహం చేయగోరారు. ఇలాంటి వారిలో ముఖ్యుడు హీరాదత్తుడి దాయాది సోమదత్తుడు. హీరాదత్తుడికి శకునాలలో గల నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని అతడు హీరాదత్తుడిని నాశనం చేయ సంకల్పించాడు. ఒకసారి హీరాదత్తుడు చాలా హెచ్చు సరుకుతో సువర్ణ ద్వీపానికి ప్రయాణం తలపెట్టాడు. అందుకుగాను అతను తనకున్న ధనంలో సగం వెచ్చించి సరుకు కొని ఓడలకు ఎత్తించాడు. ఇదే అదను అనుకొని సోమదత్తుడు తన మిత్రులతో సంప్రదించి నావికులుగా తన మనుషులను ఆ పడవలోకి పంపాడు. ఈ కుట్ర గురించి హీరాదత్తుడికి ఏమాత్రమూ తెలియదు. ఓడలు లంగరెత్తి కొద్ది దూరం పోగానే సోమదత్తుడి మనుషులు ఓడలకు చిల్లులు పెట్టి చిన్న చిన్న తెప్పలలో తీరానికి తిరిగి వెళ్లారు. తర్వాత కొద్దిసేపటికి ఓడలు సరుకుతో సహా సముద్రంలో మునిగిపోయాయి.
హీరాదత్తుడు అతని మనుషులు చిన్న చిన్న తెప్పలతో ప్రాణాలు దక్కించుకొని తీరానికి తిరిగి రాగలిగారు. ఇదేదో ప్రమాదం వల్ల జరిగి ఉంటుందని హీరాదత్తుడు మరొక సముద్ర ప్రయాణం తలపెట్టి ఈసారి కొద్ది ఓడలలో తక్కువ సరుకు వేశాడు. కానీ ఈసారి కూడా సోమదత్తుడు పాత యుక్తితోనే మళ్ళీ ఓడలను ముంచేశాడు. ఈ దెబ్బతో హీరాదత్తుడు మానసికంగానూ ఆర్థికంగానూ పూర్తిగా చితికిపోయాడు. ఇది బలమైన దుశ్శకునమని, తనకు ఇక జన్మలో సముద్ర వర్తకం చేసే గీత లేదని అతనికి నమ్మకం కలిగిపోయింది. నా సరుకు గల ఓడలు తెరచాప ఎత్తితే తప్పక మునిగిపోతాయి అంటూ అతను మనోవ్యాధికి గురయ్యాడు. అనేక మంది మిత్రులు హీరాదత్తుడి నిరాశ నిస్పృహలను పోగొట్ట ప్రయత్నించారు. కానీ అతడు, నా రోజులు బాగాలేవు, నా ఓడలు నీటి మీద తేలవు, నన్ను దుష్టగ్రహాలు ఆవేశించాయి అన్నాడు. అతని శత్రువులు అతని ఈ నిస్పృహను తెలివిగా ఎగదోశారు. సందీపరాజైన ప్రతాపరాజుకు హీరాదత్తుడంటే చాలా అభిమానం. హీరాదత్తుడి దీనస్థితి గురించి ఆయనకు త్వరలోనే తెలియవచ్చింది. హీరాదత్తుడు ఈసారి చేసే సముద్ర వర్తకానికి ఆయన ధర సహాయం చేద్దామనుకున్నాడు. కానీ హీరాదత్తుడు అందుకు ఆసక్తి కనబరచలేదు. మహారాజా, ఎందుకొచ్చినది? నా ఓడలు మునిగిపోవటం తథ్యము అనేశాడు. ఆయన నిండు సభలో మన వర్తకుడి మనసు మార్చే మార్గం ఏమిటి అని అడిగాడు. ఎవరూ మాట్లాడలేదు. కానీ ఆస్థాన ఇంద్రజాలికుడు సోమనాథుడు, మహారాజా, నాకు కొద్ది రోజులు గడువిస్తే నా ఇంద్రజాలం ద్వారా హీరాదత్తుడి మనసు మార్చడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. సోమదత్తుడు హీరాదత్తుడి మనసు విరచటానికి చేసిన పన్నాగాలలో ఒకటి ఏమిటంటే, ఒక సాముద్రికవేత్తను తెచ్చి హీరాదత్తుడి చెయ్యి చూపించి అతని జీవితానికి ఇక మంచి రోజులంటూ ఉండవని చెప్పించాడు. ఈ సంగతి ఇంద్రజాలికుడు సోమనాథుడికి తెలుసు. ఆయన ఆస్థాన జ్యోతిష్కుడు సిద్ధాంతి అయిన వాణ్ణి హీరాదత్తుడి వద్దకు తీసుకుని వచ్చి హీరాదత్తుడి చెయ్యి జాతకము చూపించాడు. సిద్ధాంతి రెండూ పరిశీలించి హీరాదత్తుడి భవిష్యత్తు దివ్యంగా ఉన్నదని చెప్పాడు. అయినా హీరాదత్తుడు సముద్రవర్తకం చేయటానికి ఒప్పుకోక సోమనాథుడితో, సముద్రం మీద నాకు అదృష్టం కలిసి రాదు, ఒకసారి కాదు వరుసగా 2 సార్లు నా ఓడలు మునిగిపోయాయి అన్నాడు. ఈసారి నేను మీ వెంట వస్తాను. నాకు ఇంద్రజాలం తెలుసునని మీకు తెలుసును గదా, అదీగాక రాజుగారు ఓడల మీద రక్షక భటులను పంపుతారు అన్నాడు సోమనాథుడు. ఓడలు మునిగిపోవాలని రాసిపెట్టి ఉంటే ఇంద్రజాలం ఆపుతుందా అని హీరాదత్తుడు అడిగాడు. నా ఇంద్రజాలం విధిని కూడా జయిస్తుంది. ఇవాళ మధ్యాహ్నము మా ఇంటికి వస్తే ఆ సంగతి కళ్ళారా చూపిస్తాను అన్నాడు సోమనాథుడు. ఆ ప్రకారమే హీరాదత్తుడు సోమనాథుడి ఇంటికి వెళ్ళాడు. సోమనాథుడు ఒక గ్లాసు నిండా నీరు నింపు తెచ్చి హీరాదత్తుడి ముందు బల్ల మీద పెట్టాడు. అతను హీరాదత్తుడికి ఒక సూది ఇచ్చి దాన్ని నీటిలో వేయమన్నాడు. సూది నీటిలో మునిగి గ్లాస్ అడుగుకి దిగింది. సోమనాథుడు దాన్ని బయటికి తీసి హీరాదత్తుడికిచ్చి, అది నీటి మీద తేలేలాగా ఉన్నది చూడమన్నాడు. హీరాదత్తుడు ఎంత ప్రయత్నించినా సూది నీటిలో మునిగింది కానీ తేలలేదు. సోమనాథుడు తన కొడుకును పిలిచి హీరాదత్తుడికి ఫలహారం పెట్టించమని చెప్పి కొడుకు వెంట అతన్ని భోజనశాలకు పంపాడు. హీరాదత్తుడు వెళ్ళగానే సోమనాథుడు సూదిని తడి లేకుండా శుభ్రంగా తుడిచి సన్నటి తీగ కుక్క మీద సూదిని ఉంచి నింపాదిగా రెండింటిని నీటిలోకి వదిలాడు. తీగ కుక్కెము నీటిలో మునిగింది కానీ సూది నీటి మీద తేలింది. అతను సూదిని నీటిపైనే ఉండనిచ్చి గ్లాసులో మునిగిన తీగ కుక్కాన్ని ఉపాయంగా బయటికి తీసి దాచాడు. ఫలహారం పూర్తి చేసి తిరిగి వస్తూనే హీరాదత్తుడు గ్లాసులో తేలుతున్న సూదిని చూసి నిర్ఘాంతపోయాడు. ఇది అద్భుతం అన్నాడు. అవును, నేను ఓడలో ఉండగా అది మునగటానికి వీల్లేదు అన్నాడు సోమనాథుడు. సోమనాథుడి ఇంద్రజాలంతో హీరాదత్తుడికి కొంత మనోబలం ఏర్పడింది. అతడు మరొక సముద్రయానానికి కావలసిన ప్రయత్నాలు చేశాడు. ఈసారి ప్రయత్నంలో సోమనాథుడు ఉండబోతాడని, అందులో రాజుగారి ప్రమేయం ఉన్నదని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. నావికులను ఎన్నుకునేటప్పుడు సోమదత్తుడి మనుషులు మళ్లీ చొరబడ్డారు. అయితే ఓడల మీద మారువేషాలతో సోమనాథుడు, రాజుగారి గూఢాచారులు ఉన్నారు. అర్ధరాత్రి వేళ దుర్మార్గులు ఓడలకు చిల్లులు పెట్ట ప్రయత్నించగానే రాజుగారి మనుషులు వారిని పట్టుకున్నారు. దుర్మార్గుల విచారణ రాజసభలో జరిగింది. తమను నియోగించిన వర్తకుల పేర్లు వాళ్ళు చెప్పారు.
సోమదత్తుడికి అతని అనుచరులకి శిక్షలు పడ్డాయి. హీరాదత్తుడికి ధైర్యము పూర్తిగా తిరిగి వచ్చింది. అతను ఎప్పటిలాగే తన సరుకులను ద్వీపాంతరాలకు ఎగుమతి చేసి వర్తకం చేయసాగాడు. మరొక చిన్న కథ పేరు పెళ్లి కొడుకు. ఈ కథను రచించిన వారు చామర్తి రవిప్రకాశరావు గారు. రామాపురం గ్రామంలో సుబ్బారాయుడు, శకుంతలమ్మ అనే దంపతులు ఉండేవారు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా వారికి సంతానం కలగలేదు. అయితే ఒకరోజు వారి ఇంటికి ఒక సాధువు వచ్చి శకుంతలమ్మకు చిటికెడు విభూది ఇచ్చి దాన్ని ఆమె నీటిలో కలిపి తాగితే కొడుకు పుడతాడని, వాడు పెళ్ళయ్యేదాకా మందమతిలాగా ఉంటాడని, పెళ్లి కాగానే వాడిలో మామూలు తెలివితేటలు కనిపిస్తాయని, వాడికి పెళ్లి కొడుకు అని పేరు పెట్టవలసిందని చెప్పాడు. అంతా సాధువు చెప్పినట్లే జరిగింది. సంవత్సరం తిరిగే లోపల శకుంతలమ్మకు పండులాంటి బిడ్డ కలిగాడు. వాడికి పెళ్లి కొడుకు అని పేరు పెట్టారు. పేరుకు తగినట్టుగా ఉండాలని తల్లిదండ్రులు వాణ్ణి చిన్నతనం నుంచి పెళ్లి కొడుకు వేషంలోనే ఉంచారు. 5 ఏళ్లు నిండగానే పెళ్లి కొడుకు అక్షరాభ్యాసం చేసి చదువులో పెట్టారు. నామమాత్రంగా వాడు యుక్త వయస్కుడయ్యేదాకా చదువుకున్నాడన్న మాటే గాని వాడికి చదువు ఏమాత్రమూ అబ్బలేదు. తర్వాత చదువు మానేసి పట్టు పంచలు కట్టుకొని నిలువు బొట్టు పెట్టుకొని పెళ్లి కొడుకు వేషంలో వీధుల వెంట తిరగసాగాడు. చూడముచ్చటగా ఉన్న వాడి పేరే పెళ్లి కొడుకు అయినా వాడు శుద్ధమొద్దు అన్న అభిప్రాయంతో ఊళ్ళో ఎవరూ వాడికి పిల్లనివ్వటానికి ముందుకు రాలేదు. ఒకరోజు సుబ్బారాయుడు తన భార్యతోనూ కొడుకుతోనూ దూర ప్రయాణం చేయవలసి వచ్చింది. మార్గమధ్యంలో ఒక ఊరి పొలిమేరలో వాళ్ళ బండి ఆగిపోయింది. దారికి అడ్డంగా చాలామంది నిలబడి తగాదా పడుతున్నారు. పక్కనున్న ఇంట పెళ్లి జరుగుతున్నది. కట్నం దగ్గర పేచీ రావడంతో ఉభయ పక్షాల వారు తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. ఈ గొడవ ఇప్పట్లో తేలేది కాదని పెళ్లి కొడుకు బండి దిగి అలా చుట్టూ కలయి చూస్తూ ముందుకు కదిలాడు. వాడికి పెళ్లి పందిట్లో బాజా భజంత్రీల మోత వినిపించింది. అక్కడ పెళ్లి తంతు చూద్దామనుకుని వాడు పెళ్లి పందిట్లోకి నడుచుకుంటూ వెళ్ళాడు. ఎంతసేపటి నుంచి పెళ్ళికొడుకు కోసం చూస్తున్న పురోహితుడు అతన్ని చూసి కొంచెం అనుమానంగా, "నువ్వు ఎవరు బాబు?" అని అడిగాడు. పురోహితుడు తన పేరు అడుగుతున్నాడనుకొని పెళ్ళికొడుకు, "నేను పెళ్ళికొడుకును" అన్నాడు. పెళ్లి పురోహితుడు తగాదా పరిష్కారమైందని, పెళ్ళికొడుకును పంపారని అనుకుని వాణ్ణి వెంటనే పెళ్లిపీటల మీద కూర్చోమని ఆహ్వానించి పెళ్లి తంతు ప్రారంభించాడు. బయట తగాదా తెగనే లేదు. పెళ్లి కూతురు తండ్రి పెళ్లి ఆపుదామని పందిట్లోకి వచ్చేసరికి పెళ్లి కొంత అయ్యేపోయింది. పెళ్లి కొడుకు నిక్షేపంగా ఉన్నాడు. వివరాలు తర్వాత తెలుసుకోవచ్చునని పెళ్లి కూతురు తండ్రి చూస్తూ ఊరుకున్నాడు. ఆ విధంగా పెళ్లి కొడుకు వివాహం జరిగిపోయింది. వాడి తల్లిదండ్రులు అప్రయత్నంగా జరిగిపోయిన తమ కొడుకు వివాహానికి చాలా సంతోషించారు. సాధువు చెప్పినట్లే పెళ్లి కాగానే పెళ్లి కొడుక్కి తాను చదువుకున్న చదువంతా జ్ఞాపకం వచ్చింది. ఆ తర్వాత వాడు నలుగురు చేత మంచి తెలివిగలవాడని పెంచుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.